మియాపూర్ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు మియాపూర్ పోలీసులు. ఈ నెల 5న రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తిని సిమెంట్ ఇటుకతో మోది హత్య చేశారు దుండగులు. మృతుడు మహారాష్ట్రకు చెందిన కేశవ్ బంగగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు మియాపూర్ ఏసీపీ నరసింహారావు. తన పేరు వచ్చేసి కేశవ్ బంగా. ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఈ 3వ తారీఖు రోజు ఇతనికి లేబర్ అడ్డాలు ఏమీ పని దొరకలేదు. అదేవిధంగా 3 నేరస్తులు, మనం అరెస్ట్ చేయబడిన 3 నేరస్తుల పేర్లు గండే సుమిత్, అదేవిధంగా సునీల్ మదానికర్, అదేవిధంగా ప్రేమ్ సాగర్ నౌడిగి. ఈ 3 కూడా కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా అదే లేబర్ అడ్డా మీద లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు. ఆ విధంగా వీళ్ళకి 3వ తారీఖు పరిచయం అయింది. 3వ తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని లేకపోవడంతో సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఆ విధంగా ఈ A1 A2 వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు, ఏది ఆల్కహాల్ తీసుకుందామని చెప్పి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డిసీజ్డ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసీజ్డ్ని అడిగితే డిసీజ్డ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవడంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడన్నా మార్ట్గేజ్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుందాం, రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని ఒక దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి ఆ రాత్రిపూట 3వ తారీఖు నైట్ తాగటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 4వ తారీఖు వీళ్ళు లేబర్ అడ్డాకి పోయారు. నా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ ఇప్పిలేదని చెప్పి వీళ్ళతో ఆర్బీ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. అదేవిధంగా చెప్పుతోటి కూడా కొట్టడం జరిగింది. ఈ 3 మీద కూడా అతను అటాక్ చేసే పరిస్థితి ఉంటే లాభం లేదనుకొని చెప్పి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిమెంట్ బ్రిక్ తోటి కొట్టి ఆ హెడ్ ఇంజరీ తోటి చంపడం జరిగింది. ఇది వీళ్ళని 3 అరెస్ట్ చేసి